దీపావళి అమావాస్య నాడు ఉదయం అపమృత్యు భయం లేకుండా ఉండడానికి, ప్రమాదములు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని మట్టి పెళ్లలతో కూడుకున్నటువంటి ఉత్తరేణి చెట్టు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పి తలమించి నీళ్లు పోసుకుని, తైలాభ్యంగనం చేసుకుని నీళ్లు పోసుకుని, ఆ ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుంటారు. ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి. తిప్పుకుంటూ చెప్తారు, ఒక శ్లోకాన్ని మంత్ర రూపంలో చెప్తారు. మంత్ర రూపంలో చెప్తే కొంతమందికి అధికారం వస్తుంది, శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అందుకని ఒక శ్లోక రూపంలో మహర్షులు మనకు అందించారు దాన్ని. శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః అంటారు. పునఃపునః అంటే మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను.